జీవీఎంసీ నందు ఇకపై నిత్యం ప్రజా సమస్యలను స్వీకరించేందుకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల హెల్ప్ డెస్క్ ను ఆధునీకరించి జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ విశాఖపట్నం నగరపాలక సంస్థ విశాఖ నగర ప్రజలకు కల్పించు మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ పథకాల్లో కలుగు ఇబ్బందులు, అంతరాయాల గురించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ హెల్ప్ డెస్క్ నందు విశాఖ నగర ప్రజలు ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వ్రాతపూర్వకంగా అర్జీలు, ఫిర్యాదులు, సలహాలు నమోదు చేసుకుని తదుపరి జీవీఎంసీ సమావేశ మందిరంలో అందుబాటులో ఉన్న జీవీఎంసీ ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందన్నారు. యాక్షన్స్ అన్నిటిని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే 100 రోజుల విషయానికి వస్తే మనం పబ్లిక్ హెల్త్ నుంచి 100 రోజులకు సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు మన విశాఖపట్నం సిటీకి సంబంధించి 59 గార్బేజ్ డంపులు ఉన్నాయి. అంటే ఇవి రకరకాల ఇండస్ట్రియల్ వ్యక్తులు కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గత కొద్ది కాలం నుంచి వేస్తూ ఉన్నటువంటి చెత్తని ప్రత్యేకమైనటువంటి వాహనాలన్నింటిని ఏర్పాటు చేసి వాటి ద్వారా మొత్తం 59 డంపుల్ని మనం క్లియర్ చేయడం జరిగింది. ఇవి కాకుండా అటు రెసిడెన్షియల్ ఏరియాలో, కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటారు. అంటే దగ్గరలో ఒక పాయింట్ ఏదో అలవాటు అయిపోయింటుంది, ప్రజలు వేస్తూ ఉంటారు నిత్యం. అలాంటి పాయింట్లు రోజు ఆపరేట్ చేయాలి వాటి. సో అవి రోజు ఏ రోజుకి ఆ రోజు ఆ 412 డంపుల్ని కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు రెగ్యులర్ శానిటేషన్ యాక్టివిటీస్ని మనం చేస్తూనే ఉన్నాం. మన యొక్క మొత్తం జీవీఎంసీ సిటీలో దాదాపు 2200 కిలోమీటర్ల డ్రైన్ లెంత్ ఉంది. ఒక 700 కిలోమీటర్లు వాటిల్లో మైనర్ డ్రైన్స్ ఉన్నాయి. అన్నీ కలిపితే మేజర్ డ్రైన్స్ ప్రధానంగా 128 కిలోమీటర్లు. ఈ 128 కిలోమీటర్ల మేజర్ డ్రైన్స్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైన్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనకు మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ డ్రైన్స్ పర్టికులర్గా ఇవన్నీ సముద్రంలోకి కలిసేటువంటి మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటిల్లో ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. బహుశా 3-4 డేస్లో ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మొత్తం 2000 లైట్స్ అయితే పర్ డే మన యొక్క అంటే మన ఎఫిషియన్సీ లెవెల్ అవి అని చెప్పుకోవచ్చు. ఒక 3 to 4% లైట్లు డైలీ మనకి ఇష్యూస్తో ఉంటున్నాయి. అయితే వాటిని సమర్థవంతంగా రెక్టిఫై చేయడంలో ఏజెన్సీ కాస్త ఫెయిల్ అవుతూనే ఉంది. అందుకని మేము వాళ్ళ మేనేజ్మెంట్ అంతా పిలిపించి ఒక మీటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిని డబల్ చేయడం అని చెప్పి రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా వారి మెటీరియల్ రిక్వైర్డ్ మెటీరియల్ని కూడా సఫిషియంట్ స్టాక్స్ పెంచుకునేలాగా మనం ఎన్షూర్ చేసాము. మెల్లిమెల్లిగా గాడిలో పడుతోంది. స్టిల్ వర్షకాలం కాబట్టి రకరకాల కారణాలు, అదేవిధంగా సోలార్ సిస్టమ్స్ ఉన్న చోట్ల మన వాతావరణ పరిస్థితులను మనము దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఒక రస్ట్ ఫామ్ అవుతుంది. దాన్ని క్లీన్ చేయాలి. యాక్చువల్గా ఎవ్రీ వీక్కి ఆర్ 8 డేస్కి ఒకసారి ఆ క్లీనింగ్ మెకానిజం అనేది జరగడం వల్ల జరిగితేనే అది లైట్ వెలగడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలతో ఉన్నాయి. వాటిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా రోడ్స్ పరంగా తీసుకున్నట్లయితే రోడ్ మెయింటెనెన్స్ కోసం ఒక 40 అడుగుల కంటే ఎక్కువ ఉన్నటువంటి రోడ్స్ని మనం ఐడెంటిఫై చేసాం. అరౌండ్ 250+ కిలోమీటర్స్ రోడ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా మనము పూర్తి స్థాయిలో చేసేటందుకు ఇప్పుడే ఈ 100 డేస్లో భాగంగానే మనం వాటిని మన ప్రణాళికలో పెట్టడం జరిగింది. ఇకపోతే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి సోమవారము మనం తీసుకునేటువంటి గ్రీవెన్స్లో సింహభాగం అంటే 80% ప్లానింగ్ నుంచే మనకి సమస్యలు వస్తున్నాయి. మిగిలిన 20%లో ఒక 10 to 12% రెవెన్యూ విభాగం నుంచి వస్తుంటే రిమైనింగ్ 5 to 6% మనకి మన శానిటేషన్ నుంచి వస్తున్నాయి. 1 or 2% మాత్రమే పెన్షన్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ వస్తున్నాయి. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అనలైజ్ చేసినప్పుడు గౌరవ మంత్రివర్యులు కూడా ఈ అంశం మీద డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది. దీంట్లో
మన జీవీఎంసీ పరిధిలో ప్రతి సంవత్సరం 5,700 న్యూ బిల్డింగ్ కోసం పర్మిషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. 5,700 రఫ్లీ. లాస్ట్ 2 years కూడా 5,200 ఒక సంవత్సరం, 5,600 ఒక సంవత్సరం, దెన్ 5,700 ఒక సంవత్సరం. వీటి యొక్క అనాలిసిస్ తీసుకొని చూసినప్పుడు పర్ డే వారికి ఉన్నటువంటి వర్క్ లోడ్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసినప్పుడు 15 days లోపల అతను ఆ అప్లికేషన్ మీద స్పందించాలి అన్నది సాఫ్ట్వేర్లో ఇచ్చినటువంటి నిబంధన. అదేవిధంగా చట్టం కూడా 15 days లోపల ఇవ్వమని చెప్తుంది. అదర్వైజ్ డీమ్డ్ అవుతాయి. అయితే జరిగే వాస్తవాలు ఏంటి అంటే ప్రతిసారి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో చిన్న ల్యాప్సెస్ ఉంటాయి. ఎందుకంటే అప్రూవల్ అనేది ఆటో అప్రూవల్ సిస్టమ్ పెట్టినప్పుడు కంపల్సరీగా వారు ఇచ్చినటువంటి ప్లాన్ని